హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? సో యాక్చువల్లీ 1 మంత్ నుంచి వీడియోస్ చేయలేదు కదా. సో పోస్ట్ అయితే పెట్టాను కదా, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడం వల్ల కొంచెం వీడియోస్ చేయడం కష్టం అవుతుంది అని చెప్పేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్యాప్ వస్తుందని. యాక్చువల్గా నా ప్లానింగ్ అయితే ఓన్లీ 1 వీక్ to 10 days నిన్నది. సో దాని తర్వాత ఎక్స్టెండ్ అయినా, అందుకే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సారీ ఫర్ దట్, నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ. సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, ఎస్టర్డేనే మనకు ఫుల్ మూన్ అనేది కంప్లీట్ అయింది కదా. సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏమన్నా చేంజ్ అయ్యాయా అనేది అయితే చూద్దాము. సో మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, అసలు మీ మీద ఇంటెన్షన్స్ ఏంటి, మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్కి అనేది అయితే కంప్లీట్గా చూద్దాము. ఇది కంప్లీట్గా లవ్ రీడింగ్. సో వన్ మంత్ నుంచి మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే మనం చెక్ చేయలేదు కదా. సో అందుకే ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ చెక్ చేద్దాము అని చెప్పేసి నాకు అనిపించింది. అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా టారో రీడింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈవెన్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అని అనుకున్నా కూడా నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. నేను పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్దాము. సో చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. సో ఇది తెలుసు కదా, కలెక్టివ్ రీడింగ్. మీకు రెజినేట్ అయిన మెసేజ్ తీసుకోండి, రెజినేట్ అవ్వని వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఓన్లీ 100% మెసేజెస్ మీకు మాత్రమే రెజినేట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే కలెక్టివ్ రీడింగ్ చాలా మంది చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని మెసేజెస్ ఉండిండొచ్చు. సో మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఏవి రిలేట్ అయితే అది తీసుకోండి. మెసేజెస్ రిలేట్ అవ్వనివి వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు, మేల్స్ ఫీమేల్స్ ఎవరైనా చూడొచ్చు. అండ్ ఇది మీ పర్సన్ కోసం అని చెప్పాను కదా అని చెప్పేసి ఓన్లీ ప్రజెంట్ కనెక్షనే ఉన్న వాళ్ళే కాదు, క్రష్ కోసమైనా చూడొచ్చు, నో కాంటాక్ట్ వాళ్ళైనా చూడొచ్చు, ఈవెన్ స్పౌస్ కోసమైనా కూడా మీరు ఈ వీడియో చూడొచ్చు. ఓకే, అండ్ మెయిన్లీ ఏంటి అంటే ఈ వీడియో టైమ్లెస్. ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చింది అంటే అప్పుడు ఖచ్చితంగా దీంట్లో మెసేజెస్ మీకు ఉన్నాయి అనేది అయితే అర్థం. ఎందుకంటే యూనివర్స్ వీడియో ఎవరికైతే రీచ్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళకు మాత్రమే రీచ్ అయ్యేలాగా చేస్తుంది. ఓకే, సో చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, అసలు మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది అయితే. ఓకే, 7 of Wands ఆల్రెడీ ఫ్లిప్ అయింది కార్డు. నైస్. Queen of Wands, Moon, okay, Devil, okay, Queen of Cups, nice, Two of Pentacles. కార్డ్స్ అన్ని కంప్లీట్గా కనిపిస్తున్నాయి కదా. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది. సో ఇక్కడ చూస్తే మీకు ఆల్రెడీ తెలుసు, నైట్ ఆఫ్ పెంటకిల్స్ అంటే కొంచెం స్లో ఎనర్జీ. అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి చాలా లేట్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే మీ పర్సన్ కోసం మీరు కొంతమంది కొన్ని ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇది షార్ట్ టైం కూడా అవ్వచ్చు కొంతమందికి, బట్ కానీ చాలామందికి, ఈ వీడియో చూస్తున్న చాలామందికి మీ పర్సన్ కోసం మీరు చాలా రోజుల నుంచే వెయిట్ చేస్తున్నారు. కొంతమందికి ఇయర్స్, కొంతమంది 1 year అవ్వచ్చు, కొంతమంది 10 years కూడా అవ్వచ్చు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో పర్టికులర్గా ఇయర్స్ నుంచి అయితే మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీ పర్సన్ ఏంటి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటే, ఈ పర్సన్ ఓన్లీ ఈ పర్సన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ అర్థమవుతుంది. ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఇన్ ద సెన్స్, ఆ పర్సన్లో ఉన్న డార్క్ సైడ్ ఉంటుంది కదా, ఆ డార్క్ సైడ్ మీద వర్క్ చేసి, అంటే ఆ పర్సన్లోని ఫ్లాస్ ఉన్నాయి అనేది అవన్నీ కూడా వాటి మీద వర్క్ చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. నాట్ ఓన్లీ అనుకోవడం ఒక్కటే కాదు, ఈ పర్సన్ చేస్తున్నారు, తన మీద తను వర్క్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే మీ పర్సన్కి అర్థమైంది ఆ పర్సన్ మిస్టేక్స్ ఏంటి, ఆ పర్సన్లో ఉన్న నెగిటివ్స్ ఏంటి అనేది అయితే. అండ్ ఈ పర్సన్ ఏంటి అని అంటే ఎవరితోటి ఎక్కువ కాంటాక్ట్స్ అయితే పెట్టుకోవట్లేదు అనేది అయితే నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అంటే కాంటాక్ట్స్ ఇన్ ద సెన్స్
వేరే వాళ్ళతోటి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా కొంచెం అలోన్గా ఉండి ఆ పర్సన్ గురించి ఆ పర్సన్ అనలైజ్ చేసుకొని ఆ పర్సన్ చేంజ్ చేసుకోవాలి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది ఆ పర్సన్ అనుకుంటున్నారు అనేది. అండ్ ఈ పర్సన్ ఏంటి అని అంటే ప్రజెంట్ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఓన్లీ కెరీర్ మీదనే కాదు, ఈ పర్సన్కి ఒక పవర్ కావాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు. ఆ పవర్ దేని గురించి అని అంటే ఓన్లీ కెరీర్ గురించి అనే కాదు, ఈ పర్సన్ మేబీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు కదా, సో ఆ ఫ్యామిలీ వాళ్ళని ఎదిరించే పవర్ కూడా కావాలి అని చెప్పేసి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎదిరించడం అంటే మేబీ ఆ పర్సన్ ఇన్ని రోజులు ఫ్యామిలీ ఏం చెప్తే అది బ్లైండ్గా వినడం, ఫ్యామిలీ ఏది చేయమంటే అది బ్లైండ్గా చేసేసేయడం, ఇలా అన్నారు అని అంటే ఆ పర్సన్ అలా కాకుండా ప్రజెంట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం చేయాలనిపిస్తుంది అనేది వాళ్ళ కంట్రోల్ అనమాట. ఇప్పుడు మీ పర్సన్ కంట్రోల్ ఎవరో వేరే చేతుల్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి మీ పర్సన్ కంట్రోల్ మీ పర్సనే తీసుకోవాలి అని చెప్పేసి అయితే ఇక్కడ అనుకుంటున్నారు అనేది నాకు అర్థమవుతూ ఉంది. అది మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నా కావచ్చు, లేకపోతే కొంతమంది కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటారు కదా, సో వాళ్ళు ఎలా చెప్తే మీ పర్సన్ అలానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం ఇలాంటివి ఉంటుంది కదా, వాటన్నిటి నుంచి పర్సన్ బయటికి రావాలి అని చెప్పేసి చేస్తున్నారు. ఆల్మోస్ట్ చాలా వరకు అయితే వచ్చారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఆ పర్సన్ అయితే వాళ్ళ పవర్ని వారు తీసుకున్నారు. అంటే వాళ్ళ డెసిషన్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఏది మంచిది, వాళ్ళకి ఎవరు కరెక్ట్ అనేది ఇవన్నీ కూడా ఈ పర్సన్ అనలైజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇన్ని రోజులు ఆ పర్సన్కి అంతగా అనలైజేషన్ అనేది లేదనేది అయితే నాకు ఇక్కడ అంటే మీ పర్సన్ వేరే వాళ్ళ మాటలకి ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఇన్ని రోజులు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఇప్పుడైతే ఆ పర్సన్ అలా అవ్వకుండా ఆ పర్సన్ యొక్క థాట్స్ అంటే ఇప్పుడు ఎవరితోటి మాట్లాడకుండా ఉన్నారు కాబట్టి మీ పర్సన్కి అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది అయితే అర్థమవుతుంది అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ అంతేకాదు మీ పర్సన్ మీద ఎవరో స్పైయింగ్ కూడా చేస్తున్నారు అనేది కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే స్పైయింగ్ ఇన్ ద సెన్స్ మీ పర్సన్ మాటలు వింటున్నారా లేదా అని చెప్పేసి వాళ్ళు చెక్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ పర్సన్ ఏం చేస్తున్నారు, ఆ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటిని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఆ అబ్జర్వ్ చేసేది కూడా ఒక లేడీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అఫ్కోర్స్ లేడీ అవ్వాల్సిన రూల్ అయితే లేదు, బట్ 70% లేడీస్ అవ్వచ్చు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. మేబీ ఇంట్లో అనుకోండి వాళ్ళ మదర్ కావచ్చు, లేదు అని అనుకోండి మీ రిలేషన్లో థర్డ్ పార్టీ ఉందనుకోండి, థర్డ్ పార్టీ ఉంటేనే మళ్ళీ చెప్తున్నాను థర్డ్ పార్టీ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ 100% మెంబర్స్ చూస్తున్న అందరికీ కూడా థర్డ్ పార్టీ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ నేను చెప్పట్లేదు. అందరికీ కూడా నాకు కనిపించట్లేదు, కొంతమందికి అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది మేబీ మీరు లేడీ అయి ఉండొచ్చు అనుకో, మీ పర్సన్కి ఇంకొక రిలేషన్ ఉండొచ్చు, లవ్ రిలేషన్, లేదు మీరు బాయ్ అనుకోండి మీ పర్సన్ యొక్క క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. సో ఇలా ఒక ఫెమినైన్ ఎనర్జీ ఫిగర్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఫీమేల్ అవ్వడానికి ఛాన్సెస్, ఫెమినైన్ ఎనర్జీ ఒకటే కాదు యాక్చువల్లీ ఫీమేల్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి పర్సన్ ఎవరో మీ పర్సన్ని ఇన్ని రోజులు కొంచెం ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, బట్ ఇప్పుడు వాళ్ళు మీ పర్సన్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో పడట్లేదు అనేది వాళ్ళ పర్సన్కి అర్థమైపోతుంది అనమాట. దానివల్ల మీ పర్సన్ని స్పైయింగ్ చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ ఏంటి అని అంటే ఈ ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఎమోషన్స్ ఇవన్నీ. సో ఆ పర్సన్ ఇంటెన్షన్స్ ఏముందంటే ఆ పర్సన్ ఆ ఎమోషన్స్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అంటే మీతోటి వచ్చి మాట్లాడాలి, మీతోటి చెప్పుకోవాలి అని చెప్పేసి పర్సన్ ఇఫ్ ఇన్ కేస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి అనుకోండి, మీ పర్సన్ మీతోటి కాంటాక్ట్ అవ్వడానికి చాలా చాలా ఎక్కువగా డెస్పరేట్ అయిపోతున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కాంటాక్ట్లోనే ఉన్నారు అని అనుకోండి, మీ పర్సన్ ఇన్ని రోజులు మీతో షేర్ చేసుకోలేక నలిగిపోతున్న విషయాలు ఏమన్నా ఉంటే మీతోటి షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ అయితే చాలా చాలా అడిక్ట్ అవుతున్నారు మీకు. అంటే ఈ పర్సన్కి ఇందాక చెప్పాను కదా వాల్యూ ఏంటి, ఎవరు మంచి వాళ్ళు, మీ పర్సన్కి ఎవరు కరెక్ట్ అని చెప్పేసి అర్థమవుతుంది అని చెప్పేసి. సో మీ పర్సన్ మీద మీరు మీ పర్సన్ మీద మీరు వర్క్ చేస్తున్నారు అనేది చెప్పాను కదా. సో ఆ పర్సన్కి అర్థమైందనమాట. సో మీ విషయంలో ఆ పర్సన్ కొంచెం అబ్సెసివ్గా కూడా ఉన్నారు. అంటే మీకు అట్రాక్ట్ అవుతున్నారు, మీ మీద అబ్సెసివ్గా ఫీల్ అవుతున్నారు, కాకపోతే ఆ పర్సన్ మీకు అవి చూపించట్లేదు అంతే.
తేడా. ఆ పర్సన్ అయితే ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారు, మీతో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కడ దూరం అవుతారు అని చెప్పేసి ఉంది. ఆ పర్సన్కి ప్రజెంట్ నెగిటివ్ ఎనర్జీ ఉందన్నమాట. నెగిటివ్ ఎనర్జీ ఇన్ ద సెన్స్ ఆ పర్సన్ బ్యాడ్ పర్సన్ అని కాదు, ఆ పర్సన్ అరౌండ్ ఎన్ని రోజులు ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ పర్సన్ అలా అయిపోయారు. సో నెగిటివ్ థాట్స్ అనమాట. మీరు ఎక్కడ దూరం అవుతారో, లేకపోతే మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మీ గురించి నెగిటివ్గా ఆలోచించి దూరం చేసుకున్నారని చెప్పేసి ఈ పర్సన్కి రిగ్రెట్గా ఫీల్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఈ పర్సన్లో ఇప్పుడైతే కనిపిస్తున్నాయి. అబ్సెషన్, ఒక రకమైన అబ్సెషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అట్రాక్షన్ కూడా కనిపిస్తుంది. మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. కాకపోతే ఆ పర్సన్ అది అడ్మిట్ చేసి మీతోటి షేర్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఆ పర్సన్ ఏంటంటే కొంచెం స్లో పర్సన్ అండి. అంటే ఎవరైనా కానివ్వండి, మేల్ ఫీమేల్ ఎవరైనా కానివ్వండి, మీరు చూస్తున్న పర్సన్. సో ఆ పర్సన్ ఏంటంటే కొంచెం డెసిషన్స్ లేట్గా తీసుకుంటారు, కొంచెం ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే పర్సన్ అనేది కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది. అది చూడండి, ఇక్కడ 2 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. జగ్లింగ్ అనమాట. మీ పర్సన్ జగుల్ అవుతున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అది కూడా ఎందుకు అని అంటే ఈ నెగిటివ్ థాట్స్, మేబీ మీ పర్సన్ మీ గురించి ఇన్ని రోజులు ఆలోచించింది కరెక్టా కాదా అని అనుకోవడం, మీరు చూపించిన లవ్ కరెక్టా కాదా అని చెప్పేసి అనుకోవడం. సో ఇలాంటివన్నీ కూడా మేబీ ఆ పర్సన్కి కన్ఫ్యూజన్ అనమాట. అది ఏ విషయంలో అయినా కానివ్వండి, మీ ఇద్దరి మధ్యలో జరిగిన సిచ్యువేషన్ మీకు తెలుసు కదా. సో ఏ విషయంలో కానివ్వండి, మీ పర్సన్కి కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంది మీ విషయంలో. యాక్షన్ తీసుకోవాలా వద్దా అని చెప్పేసి, అందుకే ఇన్ని రోజుల నుంచి లేట్ అవుతుంది యాక్షన్ మీ పర్సన్ నుండి అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. బట్ స్టిల్ మీ పర్సన్ అయితే మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు, అబ్సెసివ్గా ఫీల్ అవుతున్నారు. మీరు ఎక్కడ దూరం అవుతారో, మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా మీ పర్సన్కి కొంచెం ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా, అవైతే ఉన్నాయి. బట్ మీ దగ్గర బయట పెట్టడానికి ఆ పర్సన్ కొంచెం ఏమంటారు, మీ దగ్గరకు వచ్చి చెప్తే మీరేమైనా తక్కువగా చూస్తారేమో అని, ఇలాంటి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్ ఉంటాయి కదా. సో అలాంటివి కూడా ఉన్నాయి అని చెప్పేసి అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మిమ్మల్ని ఆ పర్సన్ ఒక మదర్లీ నేచర్ లాగా చూస్తున్నారు. అంటే మీరు ఎక్కువ ప్రేమ చూపించడం, ఆ మూమెంట్స్ ఉంటాయి చూడండి, మీరు మీ పర్సన్ మంచిగా ఉన్న మూమెంట్స్. సో అవి ఈ పర్సన్కి బాగా గుర్తొస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు మెయిల్ అనుకోండి, మీ పర్సన్ని కొంచెం మంచిగా చూసుకొని ఉంటారు కదా, కేరింగ్గా. సో అవి గుర్తొస్తున్నాయి పర్సన్కి. లేదు మీరు ఫీమేల్ అనుకోండి, ఆటోమేటిక్గా మదర్లీ నేచర్ ఉంటుంది. సో ఆ కేరింగ్, మీరు ఇన్ని రోజులు తీసుకున్న కేరింగ్ అనేది ఈ పర్సన్కి బాగా గుర్తొస్తుంది అనేది అయితే ఇక్కడ నాకు చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరేంటి అని అంటే ప్రజెంటు ఫెమినైన్ ఎనర్జీలో ఉన్నారు, అది కూడా డివైన్ ఫెమినైన్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే నాకు చూపిస్తుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ అనమాట. ఇన్ని రోజులు మీరు మేబీ నెగిటివ్ ఎనర్జీలో ఉండింటే ఆ కేరింగ్ అనేది ఉంది చూడండి, ఆ కేరింగ్ అనేది టూ మచ్గా ఇవ్వకూడదు. టూ మచ్గా ఇచ్చేసామనుకోండి అది నెగిటివ్గా అయిపోతుంది. అంటే మేము కేరింగే కదా ఇస్తున్నది, పాజిటివ్గానే కదా మంచిగా చూసుకుంటాం కదా మా పర్సన్, అది నెగిటివ్ ఎలా అవుతుందంటే ఒక సర్టెన్ ఎక్స్టెంట్ దాటిన తర్వాత ఏదైనా కూడా నెగిటివ్ అనమాట. అతి మంచిది కాదు అని చెప్పేసి అంటారు చూడండి. సో అలా అనమాట. బట్ ఇప్పుడు మీరేంటి అంటే బ్యాలెన్స్గా ఉన్నారు, డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ అయితే మీలో కనిపిస్తున్నాయి అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ఓకే, సో మీ పర్సన్ అయితే జగులు అవుతున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ పర్సన్ ఏంటి అంటే మీరు చూపించిన కేరింగ్, మీరు చూపించిన లవ్ అయితే మిస్ అవుతున్నారు. సో దానికోసం మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి, మీరు ఎక్కడ దూరం అవుతారు అని చెప్పేసి అబ్సెసివ్గా కూడా ఉన్నారు. సో ఇప్పుడు నువ్వు చూస్తున్నారు కదా, నేను మాట్లాడుతుంటే కూడా అప్పుడప్పుడు కొంచెం తడబడుతున్నాయి మాటలు. దీని మీనింగ్ ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి తడబడుతున్నారు అనమాట. అంటే లైక్ జగ్లింగ్ సిచ్యువేషన్ అనమాట. సో చూద్దాము ఇంకా ఏమనుకుంటున్నారు మీ పర్సన్ అనేది అయితే. మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే చాలా చాలా ఏమంటారు ఓవర్ఫ్లో అవుతున్నాయి అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో అట్ ద సేమ్ టైం ఎస్టర్డేనే ఫుల్ మూన్ అయింది కదా, సో ఆ ఎనర్జీస్ కూడా ఉంటాయి. హై ప్రిస్టర్స్, ఓకే, ఏస్ ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ కప్స్. సో నేను ఇందాకే చెప్పాను కదా, మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, స్లోగా వస్తున్నారు అని చెప్పేసి. సో మీ పర్సన్ అయితే ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు. ఒక న్యూ బిగినింగ్ అనమాట మీ కనెక్షన్లో. ఇన్ని రోజులు అంటే న్యూ బిగినింగ్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ మాట్లాడే వాళ్ళకి, మీ స్పౌస్ ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే ఒక కొత్త స్టార్ట్ అని అనుకోండి. ఇన్ని రోజులు జరిగిన నెగిటివ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా
కంప్లీట్గా మర్చిపోయి ఒక న్యూ స్టార్ట్ అనేది అయితే కావాలి అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీతో ఆ విషయం చెప్పాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు ఏంటి అంటే ప్రజెంట్ ఆ పర్సన్ స్పిరిచువల్గా ఆలోచించడం వల్ల ఆ పర్సన్ చేసిన మిస్టేక్ ఏంటి అనేది ఆ పర్సన్కి అర్థమవుతుంది అనమాట. మీ పర్సన్లో రియలైజేషన్ అయితే వచ్చింది. అండ్ ఈవెన్ మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. బట్ కాకపోతే ఏంటి అని అంటే ఇందాక చెప్పాను కదా డెవిల్ ఎనర్జీ ఉందని, ఆ నెగిటివ్ ఎనర్జీ కొంచెం తగ్గాలి. అంటే మీ పర్సన్కి మీ మీద ఇష్టం ఉంది కాదనట్లేదు, కానీ అది కొంచెం అబ్సెసివ్గా అయిపోకూడదు. అలా ఉంది అని అంటే అది కొంచెం నెగిటివిటీ అనమాట. సో అది కొంచెం మీ పర్సన్ కంట్రోల్ చేసుకుంటే జగ్లింగ్ సిచ్యువేషన్లో నుంచి బయటికి వస్తారు. సో దట్ మీరు మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు. 8 ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ కప్స్, ఓకే, 9 ఆఫ్ సోట్స్. సో డెఫినెట్గా మీ పర్సన్ అయితే చెప్పాను కదా ఈ పర్సన్కి అర్థం అవుతున్నాయి ఒక్కొక్కటి అని చెప్పేసి. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ చేసిన మిస్టేక్స్ వల్ల రిగ్రెట్ అవుతున్నారు. మీరు హ్యాపీగా హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఈ పర్సన్కి గుర్తు రావడం, నిద్ర లేకపోవడం సరిగ్గా అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ పర్సన్ ఏంటంటే తొందరగా వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీతోటి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు. అందులో అయితే నో డౌట్. బట్ కాకపోతే ఆ పర్సన్ రావడానికి ఆ పర్సన్ చెప్పాను కదా ఈ డెవిల్ ఎనర్జీ లవర్స్ ఎనర్జీ లాగా మారాలన్నమాట. టవర్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, ద హైరోఫెంట్, వావ్, 2 ఆఫ్ కప్స్ వచ్చింది, సోల్మేట్ ఎనర్జీ అండ్ ఈవెన్ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ కూడా. సో మీ కనెక్షన్లో అయితే ఇది డెస్టినీ కనెక్షన్ అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. అంటే డెస్టినీ మిమ్మల్ని ఇద్దరిని కలిపింది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. బట్ ఇంకొకటి ఏంటి అంటే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ కూడా డెస్టినీయే క్రియేట్ చేసింది. అది ఎందుకు అని అంటే ట్రాన్స్ఫర్మేషన్ కోసం. అండ్ మీరు ఎవరైనా మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, దానికోసం మిమ్మల్ని రెడీ చేయడం అనమాట. అంటే ఏంటంటే ఒక్కోసారి యూనివర్స్ ఏం చేస్తుంది అంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటికి, అంటే ఓవర్గా కేరింగ్ చూపించడం, ఓవర్గా అట్రాక్ట్ అవ్వడము, ఓవర్గా రిస్ట్రిక్షన్స్ పెట్టడము, ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి, ఫ్రీడమ్ లేకపోవడం. సో ఈ రిలేషన్స్ అవి టాక్సిక్గా మారిపోతాయి అనమాట ఇలా చేస్తే. సో ఆ టాక్సిక్ రిలేషన్గా మీ రిలేషన్ మారిపోయింది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో దానివల్ల మీకు ఈ యూనివర్స్ ఏంటి అని అంటే టవర్ మూమెంట్ క్రియేట్ చేసింది ట్రాన్స్ఫర్మేషన్ కోసం అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో టాక్సిక్ అంటే మా పర్సన్ మీద కేరింగ్ చూపించడం టాక్సిక్ అని చెప్పేసి ఎట్లా అంటున్నారంటే మేబీ మీకు అనిపించకపోవచ్చు, ఆ పర్సన్కి అనిపించి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మీ లైఫ్లో ఉన్న నెగిటివిటీస్, మీ ఇద్దరిలో నెగిటివిటీస్ ఉంటాయి చూడండి, అవి మేబీ మీ రిలేషన్కి ఫ్యూచర్లో ప్రాబ్లం అవ్వచ్చు అని చెప్పేసి యూనివర్స్ మీరు మీ పర్సన్ చేంజ్ అవ్వాలి అని చెప్పేసి ఈ టవర్ మూమెంట్ అయితే తీసుకొని వచ్చింది అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరి లైఫ్లోనైనా టవర్ మూమెంట్ రాకపోతే ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా 2 ఆఫ్ కప్స్. సో డెఫినెట్గా మీరు సోల్మేట్ ఎనర్జీస్ అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. సో మీ కనెక్షన్లో బ్రేక్ తీసుకొని వచ్చింది కూడా ఎందుకే, ట్రాన్స్ఫర్మేషన్. మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, మీ పర్సన్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ ఆ టవర్ మూమెంట్ క్రియేట్ చేసింది. ద ఎంపరర్, ద పూల్, 5 ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది చూడండి. మళ్ళీ అగైన్ సోల్మేట్ కార్డ్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్. సో చెప్పాను కదా ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా కావాలని చెప్పేసి. సో ఇన్ని రోజులు ఈ పర్సన్ వేరే వాళ్ళు చెప్పినట్టు వినడం, వేరే వాళ్ళు చేసినట్టు, అంటే వాళ్ళు చెప్పిందే నిజం అని చెప్పేసి నమ్మడం, ఇలాంటివన్నీ ఉంటే ఆ ఎనర్జీ నుంచి బయటకు వచ్చారు. ఇక్కడ చూస్తున్నారా అథారిటీ మీ పర్సన్ దగ్గరే ఉంది. అంటే మీ పర్సన్ ఓన్ డెసిషన్స్ తీసుకుంటున్నారు అనేది అయితే, ఓన్గా ఆలోచిస్తున్నారు, పక్కన వాళ్ళు చెప్పిన మాటలు కాకుండా అనేది అయితే నాకు ఇక్కడ అర్థమైంది. ఈ పర్సన్ ఎన్ని రోజులు ఈగోయిస్టిక్గా ఉంటే ఆ ఈగో నుండి కూడా, అంటే ఆ పర్సన్లో ఉన్న నెగిటివిటీస్ అని అన్నాం కదా, ఈగో అయిన నిండొచ్చు, ప్రైడ్ అయిన నిండొచ్చు, ఆ పర్సన్ డామినేటింగ్ అయిన నిండొచ్చు. సో ఇలాంటి నెగిటివ్ థింగ్స్ మీద ఆ పర్సన్ అయితే వర్క్ చేస్తున్నారు అనేది అయితే నాకు చూపిస్తుంది. సో ఈ పర్సన్ వీటి మీద వర్క్ చేసి ఈ నెగిటివ్ ఎనర్జీలో నుంచి బయటికి వచ్చేసి ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అనుకోవడం ఒక్కటే కాదు, చేస్తున్నారు కూడా. మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలి, ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆ పర్సన్లో ఉండాలి అనేది అయితే
ఆ పర్సన్ అనుకుంటున్నారు. ఆ పర్సన్కి తెలిసినా ఒకవేళ తెలియకపోయినా, రెండు ఏదైనా కానీ, తెలిసి చేస్తున్నా తెలియకపోయి చేస్తున్నా కూడా ఆ పర్సన్లో అయితే ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా వస్తుంది. ఆ యూనివర్స్ ఆటోమేటిక్గా తీసుకొని వస్తుంది. సో ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారు. కింగ్ ఆఫ్ పెంటకిల్స్. ఓకే, ఇప్పుడు మీరు ఏమంటారు, ఒక్క నిమిషం కార్డ్స్ తీద్దాం తర్వాత చెప్తా. 10 ఆఫ్ సోర్డ్స్, టెంపరెన్స్. ఓకే, 2 ఆఫ్ కప్స్ అగైన్ వచ్చింది. అంటే మీకు కూడా ఉంది మీ పర్సన్ మీ సోల్మేట్ అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ సోల్మేట్ కాలేదు, టాక్సిక్ రిలేషన్ అలా అనిపించింది మీకు అని అనిపిస్తే మేబీ మీరు ఒక ప్యూర్ లవ్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది అయితే నాకు చూపిస్తుంది. సో మీలో కొంతమంది న్యూ లవ్ కోసం వెయిట్ చేస్తుండొచ్చు మీ పర్సన్ని లెట్ గో చేసి. సో అది కూడా చూపిస్తుంది. సో కొంతమంది మీ పర్సనే రావాలి, మీ పర్సనే మీకు కరెక్ట్ మ్యాచ్ అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. కొంతమంది మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పేసి మూవ్ ఆన్ అవుతున్నారు అనేది అయితే చూపిస్తుంది. సో ఓవరాల్గా ఏంటి అంటే ప్యూర్ లవ్ కావాలి మీకు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది అందరికీ. సో ఇప్పుడు మీరు కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేది ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. సో కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. అంటే ఏంటంటే మీరు కూడా చేంజ్ అవుతున్నారు. అది ఎలా చేంజ్ అవుతున్నారంటే టెంపరెన్స్ ఎనర్జీలోకి వస్తున్నారు అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. టెంపరెన్స్ ఎనర్జీ మీకు తెలుసు కదా, డివైన్ బ్లెస్సింగ్స్, డివైన్ ప్రొటెక్షన్ మీకు ఉంది అని చెప్పేసి అనుకోవడం. అంటే ఎమోషనల్గా కానీ మెంటల్గా కానీ స్ట్రాంగ్గా ఉండడము. అంటే ఏంటి అని అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది చూడండి. సో ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మీలో మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే మీరు ఇంతకు ముందు ఉన్నంతగా డెస్పరేట్గా, ఇంతకు ముందు ఉన్నంతగా అబ్సెసివ్గా ఆ పర్సన్ మీద. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ పర్సన్ ఇందాక చెప్పాను కదా కొంతమంది లెట్ గో కూడా చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి. సో దానికోసం ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు అనుకోండి, అవి మీ పర్సన్కి తెలియకుండా చేస్తున్నారు. అంటే మీ ఫీలింగ్స్ ఓవర్ఫ్లో అవ్వకుండా మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు అనమాట మీ ఫీలింగ్స్ మీద. సో ఆ పర్సన్ ఇంత స్ట్రాంగ్గా మిమ్మల్ని అయితే చూస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అందుకే ఆ పర్సన్ మీకు ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. అగైన్ 2 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్కి కన్ఫ్యూజన్ చాలా ఉంది. 7 ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ సోర్డ్స్. సో ఇక్కడ అన్ని సోర్డ్సే వచ్చినాయి. అంటే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. చెప్పాను కదా జగ్లింగ్ సిచ్యువేషన్ అని చెప్పేసి. ఈ 2 ఆఫ్ పెంటకిల్స్ కన్ఫ్యూజన్, 7 ఆఫ్ సోర్డ్స్ కూడా సేమ్ థాట్స్. ఈ పర్సన్ పేజ్ ఆఫ్ సోర్డ్స్, ఇది కూడా సేమ్, ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలన్న థాట్. పూల్ కూడా న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలన్న థాట్. అంతా కూడా ఈ పర్సన్ ఏంటి అని అంటే కొంచెం జగులు అవుతున్నారు. చాలా ఉంది, విక్టరీ కావాలి అని చెప్పేసి ఉంది ఈ రిలేషన్లో. బట్ కాకపోతే ఏంటి అని అంటే ఈ పర్సన్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది ఎందుకు అని అంటే మీ ఫీలింగ్స్ తెలియకపోవడం ఒకటి, అట్ ద సేమ్ టైం మీ ఇంటెన్షన్స్ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి అని చెప్పేసి ఈ పర్సన్కి డౌట్గా ఉండడం. ఈ 2 రీజన్స్ వల్ల ఈ పర్సన్ ఇలా చేస్తున్నారు అనేది అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో చూద్దాము మీ పర్సన్ నుంచి మీకోసం ఉన్న లవ్ మెసేజెస్ ఏంటి అనేది అయితే. ఓవరాల్గా చెప్పాలంటే మీ పర్సన్కి మీ మీద ఇష్టం ఉంది, మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు, అండ్ మీరు కావాలని చెప్పేసి అనుకుంటున్నారు, అన్నీ ఉన్నాయి. బట్ కాకపోతే మీరు మూవ్ ఆన్ అవుతున్నారేమో అని చెప్పేసి మీ పర్సన్కి అనిపిస్తుంది. అది ఏంటి అని అంటే పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, నిన్న అంత తొందరగా మర్చిపోతే ఇంకా నిన్న ఎలా లవ్ చేసినట్టు అని చెప్పేసి. సో ఇలాంటి ఎనర్జీస్ అయితే నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మీ పర్సన్ని అలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల మీ పర్సన్కి కూడా డౌట్ వస్తుంది కొంచెం, అంటే మీరు నిజంగానే లవ్ చేశారా లేదా అని చెప్పేసి. లేదంటే ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ని వదిలేసి ఇప్పుడు మీరు మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేయడం ఎందుకు. సో ఇలాంటివన్నీ మీ పర్సన్లో ఉన్నాయన్నమాట. అంటే కన్ఫ్యూజన్, ఆ రీజన్స్ కన్ఫ్యూజన్కి. అండర్స్టాండింగ్, ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. సో చెప్పాను కదా మీ పర్సన్కి ఏది కరెక్ట్, ఆ పర్సన్ చేసిన మిస్టేక్స్ ఏంటి అని చెప్పేసి అర్థమవుతున్నాయని చెప్పేసి. మీ సైడ్ స్టోరీ కూడా పర్సన్ చూస్తున్నారు. కమిట్మెంట్, ఈ కార్డు నేను తీయలేదు, అదంతా కదే కింద పుల్ అవుట్ అయింది చూసారు కదా. ఐ వాంట్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్. డెఫినెట్గా మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. రెస్పాన్సిబిలిటీస్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫినాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్. కొంతమందికి ఫినాన్షియల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు, అవి చూసుకోవాలి అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తుంది. ఐ మెస్ అప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సమ్ టైమ్స్. సో ఈ పర్సన్కి రిలేషన్ వచ్చింది అన్నాను కదా. సో ఈ పర్సన్ చేతులారా ఈ రిలేషన్ని ఇలా ఖరాబ్ చేశారు అని చెప్పేసి ఈ పర్సన్కి అర్థమైంది.
ఒక్కోసారి ఇలానే చేస్తారు ఈ పర్సన్ అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు ఈ పర్సన్ గురించి మీకు చెప్పాలని చెప్పేసి. ఇర్రీప్లేసబుల్, ద వే యూ లవ్ కెన్ నెవర్ బీ మ్యాచ్డ్. చెప్పాను కదా, మీరు చూపించిన కేర్, మీరు చూపించిన మదర్లీ నేచర్, ఆ లవ్ అనేది ఎవరు చూపించలేరు అని చెప్పేసి. సో మీ ప్లేస్ని వాళ్ళ లైఫ్లో ఎవరు రీప్లేస్ చేయలేరు అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు. రిగ్రెట్, ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్. సో ఇందాక కూడా చెప్పాను కదా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. సో రిగ్రెట్ అయితే ఉంది మీ పర్సన్కి, ఇలా జరుగుతుందని చెప్పేసి ఆ పర్సన్ కూడా అనుకోలేదంట ఇంత ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి సిచ్యువేషన్. ఈగో, ఐ లెట్ మై ప్రైడ్ గెట్ ఇన్ ద వే ఆఫ్ అవర్ కనెక్షన్. ఇందాక చెప్పాను కదా కార్డు, మనకి ఎంపరర్ కార్డు వచ్చింది, ఈగో మీద వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి. ఆ పర్సన్ అడ్మిట్ చేస్తున్నారు వాళ్ళ ఈగోనే ఆ కనెక్షన్లో బ్రేక్స్ తీసుకొని వచ్చిందని చెప్పేసి. అన్సాటిస్ఫైడ్, ఐ వాజంట్ హ్యాపీ ద వే థింగ్స్ వర్ గోయింగ్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్కి మీ పర్సన్ కూడా సాటిస్ఫైడ్గా లేరనమాట. అంటే ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానం అవుతుంది అని చెప్పేసి. ఆ పర్సన్ ఏదో అనుకున్నారు, ఇంకోదో జరిగింది అనేది అయితే ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నారు. ఫర్గివ్నెస్, ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్ని అయితే మీ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు. అది ఎందుకు ఇలా ట్రై చేస్తున్నారు కొంతమంది అంటే, మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పాను కదా. సో ఈ పర్సన్ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, ఆల్రెడీ మిమ్మల్ని హర్ట్ చేశారు కదా అని చెప్పేసి ఫర్గివ్నెస్ అనేది ఈ పర్సన్కి కావాలి అని చెప్పేసి అయితే ఇక్కడ అంటున్నారు. అంటే ఈ పర్సన్ పాస్ట్ని మర్చిపోలేకపోతున్నారు అనమాట. డ్యామేజ్, వీఆర్ బోత్ హర్టింగ్ ఫ్రమ్ దిస్. ఇప్పుడు మీ రిలేషన్లో ఉన్న డ్యామేజ్ అయితే ఇద్దరిని హర్ట్ చేస్తుందని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు. అంటే ఓన్లీ మీరే కాదు హర్ట్ అవుతున్నారు, మీ పర్సన్ కూడా హర్ట్ అవుతున్నారు అని చెప్పేసి మీకు చెప్పాలనుకుంటున్నారు. ఎస్కేప్, ఐ లెఫ్ట్ వెన్ థింగ్స్ గాట్ హార్డ్. సో మీ పర్సన్ చెప్తున్నారు ఎస్కేపింగ్ నేచర్ ఉంది అని చెప్పేసి పాస్ట్లో. సో అదైతే మీకు అంటే ఏమంటారు, కూర్చొని క్లారిటీగా మాట్లాడుకోవడం అని చెప్పేసి అనుకోండి. మీ పర్సన్ అన్నీ చెప్పాలనుకుంటున్నారు మీతోటి. ఆ పర్సన్ ఎస్కేప్ అయ్యారు ఇట్లా థింగ్స్ హార్డ్ అయినప్పుడు హ్యాండిల్ చేయలేక. సో దట్ దానివల్ల ఈ కనెక్షన్ ఇలా అయిందని చెప్పేసి చెప్పాలనుకుంటున్నారు. షాడో సైడ్, యూ మేడ్ మీ రియలైజ్ మై ఫ్లాస్. ఇది స్టార్టింగ్లోనే మెసేజ్ వచ్చింది కదా. సో మీ వల్ల మీ పర్సన్ నెగిటివ్ షేడ్స్ ఏంటి అనేది మీ పర్సన్కి అర్థమైందనమాట. హ్యాబిట్స్, ఐ డోంట్ నో ఇఫ్ వీ విల్ ఎవర్ చేంజ్. సో మీరు ఒకరొకరు చేంజ్ అవుతారా అని చెప్పేసి, అంటే మీ పర్సన్ చేంజ్ అవ్వరు, మీరు కూడా చేంజ్ అవ్వరు అని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నారు. ఐ మిస్ అవర్ ఇన్సైడ్ జోక్స్. సో మీ జోక్స్ అయితే మిస్ అవుతున్నారు. చెప్పాను కదా ఇందాక మీ ఇద్దరి మధ్యలో మంచి మూమెంట్స్ ఉంటాయి కదా, అవి మిస్ అవుతున్నారు అని చెప్పేసి. సో సేమ్ చూడండి. నెగ్లెక్టెడ్, ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ యూ నీడ్. మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు అని చెప్పేసి ఆ పర్సన్ అడ్మిట్ చేస్తున్నారు. ద స్ట్రెస్ ఫ్రమ్ దిస్ డ్రైనింగ్ మీ. సో ఈ సిచ్యువేషన్ మీ పర్సన్ని డ్రైన్ చేస్తుంది అనేది అయితే ఈ పర్సన్ చెప్తున్నారు. అంటే ఏంటి అని అంటే చాలా సాడ్గా ఫీల్ అయ్యేలాగా చేస్తుంది, చాలా లోగా ఫీల్ అయ్యేలాగా చేస్తుంది అని చెప్పేసి. మిస్డ్ ఆపర్చునిటీ, ఐ డిడ్ంట్ యాక్ట్ వెన్ ఐ షుడ్ హ్యావ్. మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాల్సిన టైంలో అని చెప్పేసి చెప్తున్నారు. హోల్డింగ్ బ్యాక్, ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ మై సెల్ఫ్ బెటర్. ఇంకా మంచిగా ఎక్స్ప్రెస్ చేసి ఉండాల్సింది వాళ్ళ ఫీలింగ్స్ అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు. గాసిప్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ వాట్ అదర్ పీపుల్ విల్ థింక్. ఇది మెయిన్ ఎనర్జీ. మీ పర్సన్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి మెయిన్ ఎనర్జీ. ఎవరేమనుకుంటారో, ఎలా ట్రీట్ చేస్తారో మిమ్మల్ని అని చెప్పేసి, అంటే మీ ఇద్దరు రిలేషన్ గురించి ఏమనుకుంటారో ఏంటో అని చెప్పేసి. బ్రోకెన్, ఐ ఫీల్ షటర్డ్ అబౌట్ ది సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ కూడా చాలా ఏమంటారు హర్ట్ అవుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఈ పర్సన్ కూడా హర్ట్ అవుతున్నారు, చాలా హార్ట్ బ్రేక్ అయింది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంటే ఇలా మీకు దూరంగా ఉండడం మీ పర్సన్కి కూడా నచ్చుతలేదని చెప్పేసి చెప్తున్నారనమాట డైరెక్ట్గా. అది కూడా ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్గా చెప్తున్నారు. సో మీ పర్సన్ అయితే చాలా రియలైజేషన్ అయితే వచ్చింది అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా వచ్చింది. కాకపోతే ఏంటంటే మీ పర్సన్లో నా నెగిటివిటీ ఉంది చూడండి, అది కొంచెం తగ్గితే మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుతారనమాట. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ నైట్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చింది మనకు. కొంచెం టైం పట్టింది అని చెప్పేసి. సో ఇక్కడ స్టార్ ఎనర్జీ కూడా ఉంది, హోప్ అయితే ఉంది మీ పర్సన్కి. సో చూద్దాం మీ పర్సన్ ఎప్పుడు వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారో అని చెప్పేసి. సో ఇది ఈరోజు రీడింగ్. మీ పర్సన్ ఫీలింగ్స్ చూసారు కదా. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఎందుకనంటే వాళ్ళకు కూడా ఒక గైడెన్స్ దొరుకుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది అనేది అయితే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో దట్ నాకు కూడా ఒక ఐడియా వస్తుంది మీకు ఎంతమందికి ఎంత రెజొనేట్ అయింది వీడియో అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ.